హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. చూడండి, ఈ వీడియోలో ఏంటంటే మా కోడి పిల్లలు ఉన్నాయి కదా, మా కోడి పిల్లలు 8 అలాగే ఉన్నాయి. చూడండి, బాగా పెరిగాయి, పెద్దవి కూడా అయ్యాయి. ఇంకా తల్లి అయితే ఇంకా మళ్ళీ గుడ్డు పెట్టింది, పొదగడానికి కూర్చునింది. అదైతే మీరు చూసారు కదా వీడియో. ఈ 8 పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి, చాలా హెల్తీగా కూడా ఉన్నాయి. చూడడానికి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. 8 అలాగే ఉన్నాయి. ఇందులో 4 వచ్చేసి కోడి పుంజులు ఉన్నాయి, ఇంకా 4 అయితే గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి. ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుందా? తెలిస్తే ఏవి గుడ్లు పెట్టే కోళ్ళు, ఏవి పుంజులని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఏంటంటే ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే నేను ఒక నెల ముందు కోడి పిల్లలు ఎలా ఉన్నాయి, ఒక నెల తర్వాత ఎలా ఉన్నాయి అని డిఫరెన్స్ అయితే చూపించాలని వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడైతే చూస్తున్నవి ప్రస్తుతానికి ఉండేవి. ఒక నెల ముందు ఎలా ఉన్నాయని వీడియో చివరిలో వస్తుంది, అందులో చూడండి ఇక్కడైతే గింజలు తింటున్నాయి. వీటికైతే రోజు మేము రాగులు, సజ్జలు, జొన్నలు, బియ్యపు నూకు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాము. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి కలర్స్ కూడా ఎంత బాగున్నాయో. రకరకాల కలర్స్ ఉన్నాయి. చూడండి మీరేనే. ఇంకా ఈ చిరు ధాన్యాలతో పాటు మిగిలిపోయిన అన్నము, రాగి సంగటి ఇలాంటివి ఉంటే వాటిని వాటర్లో కలిపి వేస్తామన్నమాట. అవి కూడా తింటాయి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. మీరే చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకొక నెల పోతే వీటిని అయితే మేము అమ్ముతామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. మీరే చూడండి, చాలా చక్కగా ఉన్నాయి, బాగా తింటాయి. ఇక తల్లినైతే మర్చిపోయాయి. తల్లి కోసం ఏమో అరవవు. చూడండి చక్కగా ఉన్నాయి, ఆడుకుంటాయి, ఒకదానికొకటి ఇంకా గొడవ పడతాయి. అవేనే అక్కడొకటి అలా తిరుగుతూ ఉంటాయి. గింజలు వేసినప్పుడు మాత్రం మొత్తం ఒక దగ్గరికి వచ్చి అయితే తింటాయి. చూడండి, ఇది ఒక నెల క్రితం తీసిన వీడియో. ఇవే 8 పిల్లలు. ఇందులో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చూసారు కదా డిఫరెన్స్ అనేది తెలిసిందా? చూడండి ఫ్రెండ్స్, 1 మంత్ ముందు ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీకు డౌట్స్ ఉంటే వెళ్ళి చూడండి. అప్పుడు తీసిన వీడియోని, ఇప్పుడు పెద్దగా తీసిన వీడియోని రెండింటిని గమనించండి. మొత్తం అవే పిల్లలు 8 అలాగే ఉన్నాయి. చూడండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ని ఎక్కడెక్కడ వాళ్ళకి రీచ్ అవుతున్నాయో, మీ ప్లేసెస్ ఏంటని కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.